వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త్ యువత కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, ఉత్పాదక రంగాల వైపు మల్లుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉండే యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. దేశ అభివృద్ధికి యువతే ప్రధాన పునాది కాబట్టి వారిని వ్యసనాల బారిన పడకుండా కాపాడటం వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ లక్ష్య సాధనకు అత్యంత ఆవశ్యకం. అందుకే కేంద్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టి యువతకు అవగాహన కల్పించేందుకు 100 వారాల నషా ముక్త్ అభియాన్ జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషా ముక్త్ యువత కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 2వ తేదీన దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా యువత ఈ కార్యక్రమంతో అనుసంధానమయ్యారు. ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఈ ఉద్యమం వ్యక్తిగత శ్రేయస్సుకే పరిమితం కాకుండా కుటుంబాలు, సమాజం, దేశం మొత్తానికి మేలు చేకూర్చే దిశగా ఉంటుందని పేర్కొన్నారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమం వికసిత్ భారత్ నిర్మాణానికి శారీరకంగా ఆరోగ్యవంతమైన, మానసికంగా దృఢమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన, ఎలాంటి వ్యసనాలకు బానిస కాని యువత అత్యంత అవసరమని ఉద్ఘాటించారు. మత్తు వ్యసనం నుంచి బయటపడటంలో సమాజ సహకారం, యోగా, ధ్యానం, ఆధునిక పునరావాస కేంద్రాల సామర్థ్యాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సామాజిక గౌరవం గురించిన అనవసర ఆందోళనల కంటే వైద్య సహాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తూ ప్రమాదంలో ఉన్న పిల్లలు ఈ మత్తులో చిక్కుకోకుండా కాపాడటానికి ఇంట్లో స్వేచ్ఛగా సంభాషించే వాతావరణాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న ఈ కీలక పోరాటంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభం ప్రధానమంత్రి వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసే దిశగా మరో కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ఈ దార్శనికతతో యువతకు స్వచ్ఛంద సేవ, నాయకత్వం, మార్గదర్శకత్వం, దేశ సేవలో పాల్గొనే అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం మై భారత్ వేదికను ఏర్పాటు చేసిందని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా యువత అనుసంధానమయ్యారని ఆయన తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలతో సంప్రదింపుల ద్వారా రూపొందిన 100 వారాల కార్యాచరణ ప్రణాళిక కాశీ డిక్లరేషన్ మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి పునాది వేశాయని వివరించారు. వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషాముక్త్ యువత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం స్పోర్ట్స్ ఈవెంట్లు, వాగ్దాన్, యోగా, ధ్యాన శిబిరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలు, చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పిస్తున్నారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువకులు ఆన్లైన్లో నషాముక్త్ ప్రతిజ్ఞ తీసుకొని డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు. సంగీతం, ర్యాప్, పెయింటింగ్ వంటి పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. మత్తుకు బానిసలైన వారిని శిక్షించకుండా వారిని పోరాట యోధులుగా గుర్తించి కౌన్సిలింగ్, వైద్య సహాయం ద్వారా తిరిగి సమాజంలో సాధారణ జీవితం గడిపేలా పునరావాస కేంద్రాల సాయం అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు. మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంగా ఉండటం వల్ల యువతలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. ఈ అభియాన్ ద్వారా యువత తమ దృష్టిని చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై కేంద్రీకరించవచ్చు. మై భారత్ పోర్టల్ ద్వారా సంగీతం, ర్యాప్, వీధి నాటకాలు, పెయింటింగ్, వక్తృత్వం వంటి పోటీల్లో పాల్గొని తమ సృజనాత్మకతను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన యువత దేశంలో కొత్త స్టార్టప్లు, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారనేది సుస్పష్టం. మాదక ద్రవ్యాలకు బానిసలు కాని యువత మాత్రమే స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించగలరు. మాదక ద్రవ్య రహిత యువత వికసిత్ భారత్కు బలమైన పునాది అని చెప్పవచ్చు. యువతను వ్యసనాల నుండి రక్షించి వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం ద్వారానే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పాన్ని సాకారం చేసేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త్ యువత కార్యక్రమం దోహదపడుతుందని ఆశిద్దాం. వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ఫర్ నషాముక్త్ యువత కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.